హాయ్ అండి, నా పేరు విజయ నిర్మల. జుట్టు పెరగడం మొదలయ్యింది. వేరుశనగ తీస్తాము, ఆముదం తీస్తాము. ఊరుగా మన ముందే తయారు చేసి ఇస్తున్నాడు. సో రియాక్ట్ నేటివ్ ఈరోజు దాని గురించి మనం మాట్లాడుకుందాం. వాట్ ఈస్ రియాక్ట్ నేటివ్ అండ్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, హూ కెన్ లర్న్ అండ్ ఆల్సో and what is the difference between React Native and React.js. So ఎందుకంటే both are developed by JavaScript, but why these two are different అనేది కూడా మనం మాట్లాడుకుందాము. What are the difference between React Native and React.js, and at the end of the video we're going to know whether we should learn React Native or React.js, and ఈ రెండు నేర్చుకుంటే జాబ్స్ వస్తాయా, అండ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ ఆల్సో. ఈ రెండు వరకే నేర్చుకుంటే జాబ్స్ వస్తాయా లేవా, అండ్ దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఈ రెండింటిలో దేని మీద ఫోకస్ చేస్తే జాబ్ వస్తుంది, అండ్ ఇండివిజువల్గా రియాక్ట్ నేటివ్ ఒక్కటే నేర్చుకుంటే జాబ్ వస్తుందా, రియాక్ట్ చేసి ఒక్కటే నేర్చుకుంటే జాబ్ వస్తుందా, దాని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ సో ప్యాకేజెస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. రియాక్ట్ నేటివ్ అండ్ రియాక్ట్ నేటివ్ ఈజ్ అ ఓపెన్ సోర్స్ కోడ్ విచ్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ ఫ్రంట్ ఎండ్ సంబంధించిన ఇది ఒక ఫ్రేమ్వర్క్ అండి. యూఐ సంబంధించిన డెవలప్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే రియాక్ట్ నేటివ్ అనేది 2015లో స్టార్ట్ చేశారు. 2013లో రియాక్ట్ జేఎస్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ హ్యూజ్ ఓపెనింగ్స్ ఆర్ దీనికి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి బాగానే రియాక్ట్ నేటివ్కి. అండ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈ ఫ్రేమ్వర్క్ ఈజ్ వెరీ పాపులర్ ఇన్ యుఎస్ అండ్ అబ్రాడ్, ఆల్ అదర్ అబ్రాడ్ కంట్రీస్ లైక్ యుఎస్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా అండ్ కెనడాలో కూడా మెనీ పీపుల్ ఆర్ యూజింగ్, అంటే మెనీ కంపెనీస్ ఆర్ యూజింగ్ దిస్ రియాక్ట్ నేటివ్ అండ్ ఆల్. అండ్ ఇక్కడ మెయిన్గా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే రియాక్ట్ జేఎస్ అనేది డిఫరెన్స్ బిట్వీన్ అనేది తెలుసుకుందాం. ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తారు, ఈ డిఫరెన్స్ తెలుసుకుంటే అండ్ సిమిలర్గా ఉంటుంది ఆల్మోస్ట్ రియాక్ట్ నేటివ్ అండ్ రియాక్ట్ జేఎస్ అనేది కొన్ని సిమిలారిటీస్ అయితే ఉన్నాయండి. అండ్ వన్ హూ కెన్ లెర్న్ రియాక్ట్ జేఎస్, దట్ పీపుల్ కెన్ లెర్న్ ఈజీలీ. రియాక్ట్ నేటివ్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. అయితే రియాక్ట్ జేఎస్ అనేది ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ 2013 అండ్ రియాక్ట్ నేటివ్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ 2015. అండ్ ఇంకోటి ఏంటి అంటే టాప్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. అండ్ దాని తర్వాత లాస్ట్లో సో దీనికి సంబంధించిన ప్యాకేజెస్ అనేది గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకా లాస్ట్ క్లోజింగ్ వచ్చేసి సో ఐ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వెదర్ వీ కెన్ లెర్న్ రియాక్ట్ జేఎస్ ఆర్ రియాక్ట్ నేటివ్. ఓన్లీ ఒకటే నేర్చుకుంటే, ఏదో ఒకటి నేర్చుకుంటే దాని మీద మనం కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ దెన్ React.js, it is used for developing web application. When it comes to React Native, it is used to develop mobile application. And ఇక్కడ ఇంకొకటి వచ్చేసి రియాక్ట్ జేఎస్ వచ్చేసి జావాస్క్రిప్ట్ లైబ్రరీ అండ్ సిఎస్ఎస్ యానిమేషన్స్ గురించి తీసుకుంటారు. అండ్ రియాక్ట్ నేటివ్ అనేది బిల్ట్ ఇన్ యానిమేషన్ లైబ్రరీస్. అండ్ ఇంకొకటి వచ్చేసి రియాక్ట్ జేఎస్ అనేది HTML ట్యాగ్స్ అనేవి ఉంటాయి, బట్ రియాక్ట్ నేటివ్ HTML ట్యాగ్స్ అయితే ఉండవు. అండ్ రన్ టైం విషయానికి వస్తే రియాక్ట్ జేఎస్ అనేది కంపారిటివ్లీ స్పీడ్గా ఉంటుంది. రియాక్ట్ నేటివ్తో కంపేర్ చేసుకుంటే రియాక్ట్ జేఎస్ అనేది త్వరగా రన్ టైం అనేది ఎక్కువ తీసుకోదు. అండ్ సెక్యూరిటీ విషయానికి వస్తే రియాక్ట్ జేఎస్ ఈజ్ హ్యావింగ్ వెరీ గుడ్ సెక్యూరిటీ వెన్ కంపేర్ టు రియాక్ట్ నేటివ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రైట్, సో 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి బేసిక్ లెవెల్ నుంచి మిడ్ లెవెల్ వరకు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా హెచ్ఆర్ అడిగేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రెషర్. అండ్ బేసిక్ 0 to 3, 4 I can say that. And what is React Native? What are the benefits of using React Native for building mobile application? What is the flexible flexbox, and elaborate on its most used properties? What are the threads in general, and explain different threads in React Native and use of each. Which type of database works best in React Native? Elaborate Redux in React Native. And what are a few companies on application that built using React Native? And what are the components Redux available in React Native app? And name tools that can be used to debug React Native apps. What is JSX? What is state in React component? How do you style your React Native component? How do you handle element size in React Native? How CSS Flexbox is used to lay out a React Native UI? How does React Native differ from other mobile app development frameworks? Mention some of the best UI components in React Native. How is user input handled in React Native? What is the props drilling and how can we avoid it? How can you write different code for iOS and Android in the same code base? Is there any module available for this?
how to use routing and React navigation in React Native. So these are all important questions అండి. అండ్ ఇక్కడ మనము ప్యాకేజెస్ గురించి మాట్లాడుకుందాం. ప్యాకేజెస్ గురించి మాట్లాడుకున్న తర్వాత వెదర్ ఐ షుడ్ గో విత్ రియాక్ట్ నేటివ్ ఆర్ రియాక్ట్ జేఎస్, ఏ ఫ్రేమ్వర్క్ బెస్ట్, ఒక ఫ్రేమ్వర్క్ మీద మనము మన కెరీర్ని బిల్డ్ చేసుకునే దానికి అవకాశం ఉందా అనే దాని గురించి కూడా విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు శాలరీ, సో దెర్ ఆర్ హ్యూజ్ సాలరీస్ ఇన్ దిస్ రియాక్ట్ నేటివ్. అండ్ సో ఇన్ఫోసిస్లో అరౌండ్ 11 lakhs ఉంది హైయెస్ట్ శాలరీ అండ్ యావరేజ్ హైయెస్ట్ శాలరీ. And when it comes to mid-level, that is 6.3L. TCS, when it comes to 3CL, TCS it is 12 lakhs per annum. And app launch వచ్చేసి 7.5 and Crown Stock Technologies వచ్చేసి 9 lakhs around. And Redbyte software వచ్చేసి 7 lakhs ఉంది. Net Solution around 3 lakhs దాకా ఉంది. And so on an average మొత్తంగా చూసుకుంటే we can say React Native average salary is around 5 lakhs I guess. 5 lakhs వరకు అంటే యావరేజ్ చూసుకుంటే అనాలిసిస్ అందాజ్ అంటే ఎగ్జాక్ట్ కాదు, యావరేజ్ అని అప్రాక్స్ వీ కెన్ సే ఇట్ అప్రాక్స్ 5 lakhs దాకా ఉంది యావరేజ్ అంటే. సో ఇంకొక విషయం వచ్చేసి సరే ప్యాకేజెస్ విషయం పక్కన పెడదాం. అండ్ రియాక్ట్ నేటివ్ ఒకటి నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుందా, రియాక్ట్ జేఎస్ ఒకటి నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుందా? See, when compared to React JS and React Native, React JS is best. React JS ఎక్కువగా యూజ్ చేస్తారు, సాలరీస్ కూడా చాలా ఎక్కువగా యూజ్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, ఇఫ్ యూ గో విత్ రియాక్ట్ జేఎస్ ఆల్సో, కంప్లీట్ రియాక్ట్ జేఎస్ మీద నేను బాగా కెరీర్ గ్రో చేసుకుంటాను అంటే సో ఇనిషియల్ డేస్లో ఇట్ మే నాట్ బీ పాసిబుల్. వై? బికాస్ ఇనిషియల్లీ వీ నీడ్ టు స్టార్ట్ విత్ ఫుల్ స్టాక్ ఓన్లీ. దే ఆర్ ఎక్స్పెక్ట్ విల్ ద సేమ్, దే ఆర్ ఎక్స్పెక్టింగ్, కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్. ఒక రియాక్ట్ జేఎస్ నేను నేర్చుకున్నాను, సో కెన్ ఐ గెట్ ఏ జాబ్ అంటే నాట్ పాసిబుల్. యూ నీడ్ టు గో విత్ కంప్లీట్ ప్యాకేజ్ కాంబినేషన్ నేర్చుకుంటేనే ఇనిషియల్ డేస్లో మన కెరీర్ అనేది స్టార్ట్ ఉంది. వన్స్ యూ గో త్రూ ఇట్, సో ఇక్కడ వీ నీడ్ గో విత్ కాంబినేషన్ అనమాట. వన్స్ యూ గెట్ ఇన్ టు ద జాబ్, వన్స్ యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ విత్ కాంబినేషన్ ఆఫ్ దీస్ థింగ్స్, దెన్ యూ కెన్ స్లోలీ అంటే ఇనిషియల్ కెరియర్లో కాంబినేషన్ ఆఫ్ నేర్చుకోవాలి. వన్స్ యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ దెన్ యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. అప్పుడు నువ్వు ప్లాన్ చేసుకోవచ్చు, ఓన్లీ ఐ వాంట్ టు బీ ఎక్స్పర్టైజ్ ఇన్ ఓన్లీ రియాక్ట్ జేఎస్, ఐ వాంట్ టు బీ ఎక్స్పర్టైజ్ ఓన్లీ రియాక్ట్ నేటివ్, దెన్ యూ కెన్ ప్లాన్. ఇనిషియల్ డేస్లో నేను ఒక రియాక్ట్ జేఎస్ నేర్చుకొని ఒక రియాక్ట్ నేటివ్ నేర్చుకొని జాబ్ వస్తుందంటే 100% నాట్ పాసిబుల్. సో అర్థం చేసుకోండి. సో ఐ థింక్ ఈ రెండు కూడా ఫ్రేమ్వర్క్స్, రెండు కూడా డెవలప్ చేసిన జావా స్క్రిప్టే అండ్ డెవలప్డ్ బై జావా స్క్రిప్టే. బట్ ఒకటి వెబ్ అప్లికేషన్కి, ఒకటి మొబైల్ అప్లికేషన్కి యూజ్ చేస్తారు. మేజర్ డిఫరెన్స్ అండ్ కొన్ని లిమిటేషన్స్ అనేవి రియాక్ట్ నేటివ్లో ఉన్నాయి, బట్ రియాక్ట్ జేఎస్లో ఆ లిమిటేషన్స్ అనేవి లేవు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్ CVC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.